హాయ్! హలో! ఇంగ్లీష్ మీరు షార్ట్‌కట్‌లో నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందుగా గ్రామర్‌లో ఏం నేర్చుకోవాలి? చాలామంది నన్ను అడుగుతున్న కామెంట్స్ ఏంటంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని జెప్పేసి. మీరు ఇంగ్లీష్ సీరియస్‌గా నేర్చుకోవాలనుకుంటే ఈ సీరీస్ అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఎందుకంటే 12 డేస్‌లో 12 వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది. ఈ వీడియోస్ ద్వారా మీరు షార్ట్ టైమ్‌లో ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. సో, ముందుగా మన ఇంగ్లీష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, వర్బ్స్, టెన్సెస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంకా చాలా ఉంటాయి. వీటిలో అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకి ఏది ముఖ్యం? సార్ మేము ఇవన్నీ నేర్చుకోలేము. ఏదో ఒకటి నాకు షార్ట్ కట్ చెప్పండి. ఆ షార్ట్ కట్ ద్వారా నేను తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో, ఆ షార్ట్ కట్ ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడటానికి ముందు తెలుసుకోవాల్సిందేంటంటే టెన్సెస్. సో, ఇవి నేర్చుకుంటే మన ఇంగ్లీష్ అనేది అర్థం చేసుకోగలం. ఎదుటి వాళ్ళతో మాట్లాడగలం. ఇంగ్లీష్‌లో మెయిన్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అవి టెన్సెస్. టెన్సెస్ నేర్చుకోవడం ద్వారా మీరు ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడగలరు. నా వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ సైడ్ నుంచి సపోర్టివ్‌గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అసలు టెన్సెస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెన్స్ అంటే మన తెలుగులో చెప్పాలంటే కాలము. టెన్సెస్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, పాస్ట్ అంటే జరిగిపోయింది, ఫ్యూచర్ అంటే జరగబోయేది. ఈ 3 కాలాలే ఉంటాయి. ఇవి నేర్చుకుంటే మనం సరిపోతుంది. ఒక్కొక్క టెన్స్‌ని 4 రకాలుగా విభజించారు. పాస్ట్‌లో, ప్రెజెంట్‌లో, ఫ్యూచర్‌లో కూడా ఒక్కొక్క టెన్స్‌ని 4 రకాలుగా విభజించారు. అంటే 12 టెన్సెస్. ఈ 12 టెన్సెస్ నేను 12 రోజుల్లో మీకు చాలా సులువుగా నేర్పిస్తాను. మీరు దీనికేమి భయపడవలసిన పని లేదు. నేను చాలా సింపుల్‌గా నేర్పిస్తాను. చూడండి ప్రెజెంట్ టెన్స్‌లో 4 టైప్స్ ఎలా ఉంటాయంటే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. అండ్ పాస్ట్ టెన్స్‌లో ఎలా ఉంటాయంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఫ్యూచర్‌లో ఎలా ఉంటాయంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో, వీటిలో మీరు ఈ 12 గుర్తుపెట్టుకోవాలంటే నేను చాలా సింపుల్‌గా ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. వీటిలో కామన్‌గా ఉండేయేంటంటే సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో, ఈ 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో, సింపుల్ అంటే మీకలాగా తెలుసు. కంటిన్యూయస్ అంటే జరుగుతూ ఉందని. పర్ఫెక్ట్ తర్వాతొచ్చేసి ఆ పర్ఫెక్ట్, కంటిన్యూయస్ 2 కలిపితే పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అయింది. ఈ 4 టైప్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీటి ముందు ప్రెజెంట్ ఉంచితే ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. పాస్ట్ ఉంచితే పాస్ట్ టెన్స్ అవుతుంది. ఫ్యూచర్ ఉంచితే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఇప్పుడు దీని ముందు పాస్ట్ ఉంచండి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఇప్పుడు వీటి ముందు ఫ్యూచర్ ఉంచండి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. చూసారు కదా! ఎంత సింపుల్‌గా ఉందో. ఈ 4 అనేవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డే 1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం మనం మాట్లాడే పనులు, మన అలవాట్లు. మనం ఏదైతే ప్రతిరోజు చేస్తూ ఉంటామో, వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తాం. మన యొక్క అలవాట్లను కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తాం. సో, దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములా కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? అది ఆల్రెడీ మీకు తెలుసు. నేను కామెంట్స్‌లో కూడా ఒక వీడియో అనేది పెడతాను. సో, మీరు కావాలనుకుంటే క్లియర్‌గా అక్కడ తెలుసుకోండి. మీకు సింపుల్‌గా చెప్తున్నా. సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళ సబ్జెక్ట్. ఎయిదర్ నేను గాని, మీరు గాని, ఆమె గాని, అతను గాని వీళ్ళు సబ్జెక్ట్ అవుతారు. వర్బ్ అంటే ఏంటంటే ఒక పనిని వర్బ్ అని చెప్పేసి అంటాం. ఆబ్జెక్ట్ అంటే మిగిలిన పార్ట్‌ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. సో, ఇక్కడ చూడండి ఐ అంటే నేను, నేను సబ్జెక్ట్ ఇక్కడ. ఐ ఈట్, ఈట్ అంటే పని తినటం. తినటం అనేది కూడా ఒక పని కాబట్టి ఈట్. చాక్లేట్ అంటే చాక్లేట్ అనేది ఆబ్జెక్ట్ అయింది. ఏదైతే చివరి పార్ట్ ఉంటుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సో, ఐ ఈట్ చాక్లేట్. నేను చాక్లేట్ తింటాను. సో, ఇక్కడికొక సెంటెన్స్ అనేది మనం క్రియేట్ చేసాం. సో, అలాగే కొన్ని సెంటెన్సెస్ మనం చూద్దాము. ఐ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ టేక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం కాఫీ తాగుతాను. ఐ వాచ్ యూట్యూబ్ వీడియోస్. ప్రెజెంట్ మనం అదే చేస్తున్నాం గదా! నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తాను. ఐ రీడ్ బుక్స్. నేను పుస్తకాలు చదువుతాను. ఐ టేక్ ఎ బాత్ ఆఫ్టర్ ఈటింగ్. నేను తిన్న తర్వాత స్నానం చేస్తాను. ఇది అందరికీ మనకుండే అలవాటే కదా! ఐ డ్రింక్ జ్యూసెస్ ఎ లాట్. నేను జ్యూసెస్ ఎక్కువ తాగుతాను.
ఐ వాచ్ ఎ లాట్ ఆఫ్ మూవీస్. నేను చాలా సినిమాలు చూస్తాను. అది మన యొక్క అలవాటు. సో, అలాగే ఐ బై క్లాత్స్ ఎవ్రీ మంత్. నేను ప్రతి నెల బట్టలు కొంటాను. ఇలా మనం ప్రతిరోజు కాన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో వాటిని మనం సింపుల్ ప్రెజెంట్‌లో చెప్తాం. ఐ ఆర్గ్యూ విత్ మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితులతో వాదిస్తాను, పోట్లాడతానని జెప్పేసి. ఐ గివ్ అడ్వైస్ టు మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితులకి సలహాలిస్తూ ఉంటాను. సో, ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతాను. ఐ గో టు ద జిమ్ రెగ్యులర్‌లీ. నేను ప్రతిరోజు రెగ్యులర్‌గా జిమ్‌కి వెళుతూ ఉంటాను. ఐ బార్గెయిన్ ఇన్ గ్రోసరీ స్టోర్స్. నేను కిరాణా దుకాణాలలో బేరం ఆడతాను. బార్గెయిన్ అంటే బేరం అని. ఐ రైడ్ మై బైక్ వెరీ ఫాస్ట్. నేను నా బైక్ చాలా వేగంగా నడుపుతాను. ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీ సండే. నేను ప్రతి ఆదివారం ఆలయానికి వెళతాను. సో, ఇక్కడితో మనకి ఐ మీద సెంటెన్సెస్ అనేది క్రియేట్ చేసాం. కానీ అతను చేస్తాడు, ఆమె చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పేసి హి, షీ, ఇట్ ఉన్నాయి గదా! వీటికి ఫార్ములా అనేది జస్ట్ ఒక చిన్న చేంజెస్ అనేది చేయాలి. అదేంటంటే వెర్బ్‌కి యెస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ అనేది మనం చేర్చాలి. ఎప్పుడైతే హి, షీ, ఇట్ అనేది మనం సబ్జెక్ట్‌లో ఉపయోగిస్తామో సెంటెన్స్‌లో యెస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ అనేది చేర్చాలి. సో, ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది చూడండి. హి గోస్ టు టెంపుల్ ఎవ్రీ సండే. అతను ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్తాడు. అదే నేను వెళ్తానంటే ఐ గో టు అంటాం. సో, ఇక్కడ గో వచ్చింది. ఇక్కడ జీఓఈఎస్ గోస్ వచ్చింది. సో, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి హి, షీ, ఇట్ కాబట్టి మనం వెర్బ్‌కి యెస్ చేర్చాం. హి గోస్ టు టెంపుల్ ఎవ్రీ సండే. అతను ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్తాడు. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ సండే. ఆమె ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్తుంది. ఇట్ గోస్ టు టెంపుల్ ఎవ్రీ సండే. ఇది లేదా అది ఆలయానికి ప్రతి ఆదివారం వెళ్తుంది. హి రీడ్స్ బుక్స్. సో, అతను పుస్తకాలు చదువుతాడు. సో, నేను చదువుతానంటే ఐ రీడ్ బుక్స్ అనాలి. అతను అంటే హి రీడ్స్ అనాలి. జస్ట్ మనం ఒక యెస్ అనేది మాత్రమే యాడ్ చేస్తాం. ఇదే అందరూ కామన్‌గా చేసే మిస్టేక్. షీ రీడ్స్ బుక్స్. ఆమె పుస్తకాలు చదువుతుంది. ఇట్ రీడ్స్ బుక్స్. ఇది లేదా అది పుస్తకాలు చదువుతుందని జెప్పేసి. మీకు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే నాకు కమెంట్‌లో ఎగ్జాంపుల్స్ అని టైప్ చేయండి. సో, మీకు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేది నేను కమెంట్‌లో ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది లెంత్ పెరుగుతుంది. సో, మీరు నాకు కమెంట్స్‌లో ఎగ్జాంపుల్స్ అని టైప్ చేయండి. మీకు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పటివరకు మనం పాజిటివ్స్ చూసాం. మరి నెగెటివ్స్ ఎలా చెప్పాలి? సో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో నెగెటివ్స్ అంటే డు నాట్ ఆర్ డస్ నాట్ అనేది ఉపయోగించడం ద్వారా మనం నెగెటివ్స్ అనేది చాలా సింపుల్‌గా చెప్పొచ్చు. డు నాట్ అన్నా, డోంట్ అన్నా ఒకటే. డస్ నాట్ అన్నా, డజంట్ అన్నా సరే ఒకటే. సో, ఇక్కడ చూడండి. ఐ డు నాట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోను. ఐ డు నాట్ టేక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం కాఫీ తాగను. ఐ డు నాట్ వాచ్ యూట్యూబ్ వీడియోస్. నేను యూట్యూబ్ వీడియోస్ చూడను. ఐ డోంట్ రీడ్ బుక్స్. నేను పుస్తకాలు చదవను. ఐ డోంట్ టేక్ ఎ బాత్ ఆఫ్టర్ ఈటింగ్. నేను తిన్న తర్వాత స్నానం చెయ్యను. సో, డస్ నాట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు? హి, షీ, ఇట్‌కి మనం డస్ నాట్ అనేది ఉపయోగించాలి. ఎప్పుడైనా సరే హి, షీ, ఇట్ అనేది ఫార్ములా ఎప్పుడూ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హి డస్ నాట్ గో టు ద జిమ్. అతను జిమ్‌కి వెళ్ళడు. షీ డజంట్ రీడ్ బుక్స్. ఆమె పుస్తకాలు చదవదు. హి డజంట్ వాచ్ మూవీస్. అది సినిమాలు చూడదు. హి డజంట్ ఆర్గ్యూ విత్ హిస్ ఫ్రెండ్స్. అతను తన స్నేహితులతో వాదించడు. షీ డజంట్ లైక్ కాఫీ. ఆమె కాఫీ అంటే ఆమెకి ఇష్టం ఉండదు అని చెప్పేసి. సో, పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఏవైతే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చూసాం. సో, వీటిని ఆధారంగా చేసుకొని మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మీ ఓన్‌గా క్రియేట్ చేయండి. అప్పుడే మీకు ఇంగ్లీష్ అనేది బాగా వస్తుంది. సో, లాస్ట్ వచ్చేసి వీటిలో క్వెషన్స్ అనేవి ఎలా అడగాలి? క్వెషన్స్ అంటే సెంటెన్స్‌కి ముందు డూ లేదా డస్ అనేది ఉపయోగించడం ద్వారా మనకి క్వెషన్స్ అనేవి ఏర్పడతాయి. డూ ఎక్కడ ఉపయోగించాలో, డస్ ఎక్కడ ఉపయోగించాలో మీకు ఇప్పటికే ఆల్రెడీ తెలిసింది. డస్ అంటే హి, షీ, ఇట్‌కి మాత్రమే మనం డస్ అనేది ఉపయోగిస్తాం. సో, ఇక్కడ చూడండి. డూ ఐ లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా? డూ ఐ టేక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్? నేను ప్రతి ఉదయం కాఫీ తాగుతానా? డూ ఐ వాచ్ యూట్యూబ్ వీడియోస్? నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తానా? డూ ఐ రీడ్ బుక్స్? నేను పుస్తకాలు చదువుతానా? డూ ఐ టేక్ ఎ బాత్ ఆఫ్టర్ ఈటింగ్? నేను తిన్న తర్వాత స్నానం చేస్తానా? డస్ హి గో టు ద జిమ్? అతను జిమ్‌కి వెళ్తాడా? డస్ షీ రీడ్ బుక్స్? ఆమె పుస్తకాలు చదువుతుందా?
ఎప్పుడైతే క్వెషన్స్‌లో మనం వెర్బ్‌కి యెస్ ఆర్ యెస్ ఆర్ ఐఈఎస్ అనేది చేర్చనవసరం అవసరం లేదు. డస్ ఇట్ వాచ్ మూవీస్? ఇది మూవీస్ చూస్తుందా? డస్ హి ఆర్గ్యూ విత్ హిస్ ఫ్రెండ్స్? అతను తన స్నేహితులతో వాదిస్తాడా? డస్ షీ లైక్ కాఫీ? ఆమెకు కాఫీ అంటే ఇష్టమా? సో, ఈ విధంగా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేదుంటుంది. దీంట్లో స్టేట్మెంట్స్ ఉంటాయి. ప్లస్ నెగెటివ్స్ అండ్ క్వెషన్స్ ఏవైతే మనం తెలుసుకున్నామో. బట్ మీకు డే 2 వీడియో కావాలనుకుంటే మీరు డే 2 అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను చాలా తొందరగా వీడియో అనేది చేస్తాను. ఎందుకంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి కాబట్టి నేను డే 2 అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను దానిని బట్టి ఇంకా చాలా తొందరగా వీడియో అనేది చేయటం జరుగుతుంది. సో, ఈ వీడియో మీకు అర్థమైందో లేదో నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను. సో, నేను డే 2 ఏ వీడియో అయితే చేయబోతున్నానో దానిని మీరు కమెంట్‌లో చెప్పండి. వీడియో చూడకుండా ఇప్పుడు కమెంట్ రూపంలో డే 2 వీడియో యొక్క క్యాప్షన్ అనేది మీరు చెప్పండి. దానిని బట్టి నాకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో అర్థమైందా? లేదా? అని చెప్పేసి. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్‌లో తెలియజేయండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ చేస్తాను. వీలైనంత వరకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.